ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కార్యాలయం దగ్గర మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దువ్వాడ శ్రీనివాస్ ఉన్న రూమ్లోకి వెళ్లేందుకు వాణి ప్రయత్నించారు. వాణి లోపలికి రాకుండా తలుపులు వేసి అడ్డుకున్నారు సెక్యూరిటీ సిబ్బంది. మరోవైపు ఇప్పటికే భార్య వాణి కుమార్తె హైదీపై టెక్కల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దువ్వాడ శ్రీనివాస్ తనకు రక్షణ కల్పించాలంటూ పోలీసులను కోరారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కార్యాలయం దగ్గర మరోసారి ఉద్రిక్తత నెలకొంది. దువ్వాడ శ్రీనివాస్ ఉన్న రూమ్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు వాణి లోపలికి రానివ్వకుండా తలుపులు వేసి అడ్డుకున్నారు సెక్యూరిటీ సిబ్బంది. మరోవైపు ఇప్పటికే భార్య వాణి కుమార్తె హైదవ్పై టెక్కలి పోలీస్ స్టేషన్లో శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. తనకు వారి నుంచి రక్షణ కల్పించాలంటూ శ్రీనివాస్ పోలీసులను కోరారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కార్యాలయం దగ్గర మరోసారి ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. దువ్వాడ శ్రీనివాస్ ఉన్నటువంటి రూమ్లోకి వాణి వెళ్లేందుకు ప్రయత్నించారు. వాణిని లోపలికి రానివ్వకుండా తలుపులు వేసి అడ్డుకున్నారు సెక్యూరిటీ సిబ్బంది. మరోవైపు ఇప్పటికే భార్య వాణి కుమార్తె హైదవ్పై టెక్కలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దువ్వాడ శ్రీనివాస్. తనకు రక్షణ కల్పించాలంటూ శ్రీనివాస్ పోలీసులను ఆశ్రయించారు. పిల్లలు వాళ్ళ నాన్నను కలవడానికి వస్తే ఎందుకు కలవనివ్వట్లేదని దువ్వాడ శ్రీనివాస్ సతీమణి దువ్వాడ వాణి ప్రశ్నిస్తున్నారు. ఆయన తలుపులు తీస్తే తాము బయట ఎందుకు ఉంటామన్నారు. దువ్వాడ శ్రీనివాస్ ను దివ్వల మాధురి ట్రాప్ చేసి తమ జీవితాలతో ఆడుకుంటుందని చెప్తున్న దువ్వాడ వాణితో మా ప్రతినిధి బాలకృష్ణ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కార్యాలయం ముందు నిన్న రాత్రి నుంచి కూడా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి ఇక్కడ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ భర్త తమకు న్యాయం చేయాలంటూ కూడా కోరుతున్నారు. మేడం, నిన్న రాత్రి నుంచి కూడా సుమారు 18 గంటల నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏం జమా చేస్తున్నారు? ఏం లేదు సార్, ఇది మా ఇల్లు. పిల్లలు వస్తున్నారు, వెళ్తున్నారు, దాన్ని అలౌ చేయడం లేదు. ఆబ్జెక్ట్ చేసి గేట్లు తాళం వేసి ఉంచుతున్నారు. వాళ్ళ డాడీకి కలవాలని వాళ్ళు వచ్చారు. ఇబ్బంది పడుతున్నారని మేము ఎంటర్ అయ్యాం లోపలికి. ఇక్కడ ఏవో రాంగ్గా ఇవి జరుగుతున్నాయి. అది జరిగితే మా ఫ్యామిలీ డ్యామేజ్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో అలాంటివి జరగకూడదు, మేము ఇబ్బంది అవుతున్నాము అనేది మా వెర్షన్. మేడం, అయితే ఆయన కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. పదవీకాంక్షతోటే తనని సుమారు 30 సంవత్సరాల నుంచి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ 2 సంవత్సరాల నుంచి కూడా అనేక ఇబ్బందులు తీసుకొస్తున్నారు. ఎవరైతే మాధురి ఉన్నారో మాధురిని కూడా మీరే తీసుకొచ్చి పార్టీలో తీసుకొచ్చి తనపై బ్లేమ్ చేసే కార్యక్రమం చేస్తున్నారంటూ కూడా ఆయన ఎవరో తెలియదు బాబు, నేనేమీ తేలేదు. అబ్జెక్ట్ చేశాను. ఆవిడ క్యారెక్టర్ తెలిసిన తర్వాత మీకు ఇది చూపిస్తాను కూడా. ఆవిడ కొన్ని మెసేజ్లు పెట్టినవి, ఆ మెసేజ్లు పెట్టినట్లకు కూడా మేము అబ్జెక్ట్ చేసాము. తెలిసిన తర్వాత సత్యబాబు గారి దృష్టిలో పెట్టాము, పెద్దల దృష్టిలో పెట్టాము. అలాంటి ఆవిడకి పదవులు ఇవ్వకండి, పార్టీ డ్యామేజ్ అవుద్దని పెట్టాము. ఆవిడ ఏదో డ్యాన్స్ వేసింది శ్రీని గారి పుట్టినరోజుకి. చాలామంది డ్యాన్సర్స్ వచ్చేసారు. ఒక కండువ వేసాం మేము అందరికీ. అది తీసుకొని నేను పార్టీలోకి ఆహ్వానించానని నేను ప్రెస్ మీట్లో చూపిస్తుంది. ఇట్లాంటి ఫేక్ మాట్లాడుకొని ఆవిడ ఏదో చెప్తే అన్నిటికి మనం ఏం చెప్తాం సమాధానం? అయితే ఆస్తుల కోసం అటు మైనింగ్ సంబంధించినటువంటి ఏవైతే క్వారీలు ఉన్నాయో క్వారీల కోసమే మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు, తను ఇబ్బంది పెడుతున్నారు అంటూ కూడా రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపిస్తున్నారు. సార్, ఏమైనా నేను ఇబ్బంది పెడితే ఈరోజు అంతా నా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్తోనే ఉండే క్యాండిడేట్ ఆయన. కాబట్టి పర్లాకిండి బ్రౌన్ క్వారీ నేను డబ్బులు ఇచ్చిందే. అలానే పాతపట్నం మా మదర్ పేరు నుండి సైటే అమ్మి ఫ్యాక్టరీ కింద పెట్టాను. అట్లానే టెక్కలిల్లు బ్రౌన్ క్వారీ నుండి వచ్చిన డబ్బులతోనే కట్టాం. ఇక్కడ సైటు పలాసలో వాళ్ళ బ్రదర్ పేరునే 5.5 ఎకరాలు నేను నా డబ్బులు 1 రూపీ కూడా వాళ్ళు పెట్టలేదు. నాకే ఆస్తులు అంటే వాళ్ళ పేరుని ఎందుకు సార్ నేను రాసుకొని కామ్గా ఊరుకుంటా? నాకే రాజకీయ ఆకాంక్ష అయితే వాళ్ళ ఫ్యామిలీ నుండి వచ్చింది కాదు కదా, నా ఫ్యామిలీ నుండి వచ్చి నేనెందుకు స్టాప్ చేస్తాను? నేను జెడ్పీటీసీ, నేను ఎమ్మెల్యే. ఆయన తర్వాత 2006లో ఆయన వచ్చారు తెర మీదకి. నేనెందుకు అబ్జెక్ట్ చేస్తాను? నా బట్టి ఆయన తప్ప ఆయన బట్టి నేను కాను కదా. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన పిల్లల్ని తనపై ఉసుగొలుపుతున్నారు, కత్తులతో దాడికి ప్రయత్నిస్తున్నారు అంటూ కూడా ఆయన కామెంట్ చేస్తున్నారు. సార్, ఆయన అల్లారు ముద్దుగా పెంచుకున్నాను పిల్లలు అన్నారు కదా. ఆ పిల్లలు వచ్చి నేను డాడీ కలుస్తాను అంటే ఎందుకు కలలేకపోతున్నారు? ఆయన
ఎందుకు కలలేకపోతున్నారు? స్మూత్గా మెసేజ్, నాన్న నీతో మాట్లాడాలంటే ఎందుకు నువ్వు ఎందుకు నువ్వు దాక్కుంటున్నావు? నేనెవరు? ఆ పిల్లలిద్దరూ డాక్టర్స్. మా పాపే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, మేమేం చిన్నపిల్లలం కా, మా మమ్మీ చెప్పిస్తే వినడానికి, మా డాడీ చెప్పిస్తే మాకు ఒక అవగాహన ఉంది, మాకు అన్ని ప్రూఫ్స్ తెలిసాక మా వ్యక్తిగత లైఫ్లు కూడా పరువు పోవడం బట్టి మేము మా డాడీతో పర్సనల్గా మాట్లాడతామంటే ఇంత రాద్ధాంతం చేసి, ఇంత కంపు చేసేసి, ఇంత ఇష్యూ ఆయన క్రియేట్ చేసి రిటర్న్ మేమేదో చేసినట్టు ఆయన చూపిస్తున్నారు. ఈరోజు మేము బయట పడుకొని ఈ రకంగా మాకేంటి సార్? ఆయన తలుపులు తీసి చక్కగా లోపల మేము ఉంటే కంపంతా ఉండదు కదా, ఎందుకు చేయలేకపోతున్నారు? ఎమ్మెల్యే సీటు కోసం వాణి గారు ప్రయత్నించారు, దీనికోసం తన బ్లేమ్ చేశారు అంటూ చేస్తున్నారు. ఒక అమ్మాయిని తనకు అక్రమంగా అంటగట్టారు అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. మరోవైపు ఎవరైతే అచ్చెన్నాయుడు ఉన్నారో అచ్చెన్నాయుడుతో కూడా మీరు మిలాఖత్ అయ్యారు, తన ఓటమికి మీరు ప్రయత్నించారంటూ కూడా ఆయన కామెంట్ చేసిన పరిస్థితి. సార్ నిన్న ఆవిడ క్యారెక్టర్, ఆవిడ మాట తీరు, మీరు ఇంటర్వ్యూ మీరు వెళ్ళారో లేదో మాకు తెలియదు. ఎంత దారుణంగా ఆవిడ మాట్లాడుతుందో ఆవిడకి ఒక హస్బెండ్ కాదు, ఇంకొకరితో కూడా పిల్లలు ఉన్నారు. ఆవిడ చాలామందికి ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసింది. ఆవిడ క్యారెక్టరేట్ టెక్కల్లో కిరాణీ షాప్ ఆయనకు కూడా తెలుసు. ప్రతి ఒక్కరికి మేము బ్లేమ్ చేయడం, మా దురదృష్టం మా లైఫ్లో కూడా దూరి ట్రాప్ చేసి ఈ రకంగా మా భవిష్యత్తులతో ఆవిడ ఆడుకుంటుంది. మాకు ఒకరి వ్యక్తిగత జీవితాలని డ్యామేజ్ చేయవలసిన అవసరం లేదు. మేము రాజకీయాల్లో ఉన్నాం, మాకంటూ ఒక గౌరవమైన ఫ్యామిలీ. ఆవిడ ఇక్కడ వచ్చి డ్యాన్స్ వేయడం, ఇక్కడ వచ్చి వీడియోలు పెట్టడం, మా ఇల్లు ఏమంటే ఫ్రెండ్గా నేను వచ్చాను. ఫ్రెండ్స్ ఎవరైనా, నీకు 3 ఆడపిల్లలు ఉండి ఇంకొక హస్బెండ్ ఉండి ఇక్కడ వచ్చి ఇంకొక జంటతో ఉంటారండి ఎవరైనా? ఎక్కడైనా మనకి పెళ్లి కాని పిల్లలే ఫ్రెండ్స్తో వెళ్తారంటే మనం అలౌ చేయం. అలాంటిది నువ్వు ఒక మ్యారీడ్ పర్సన్ 3 ఆడపిల్లలతో ఉన్నదాన్ని నువ్వు ఎలాగంటే ఇక్కడికి వస్తావు, ఈ ఇళ్ళల్లో వచ్చి ఉంటావు? తప్పు కదా. మరోవైపు పిల్లలతో జాగ్రత్తగా ఉంటాను, పిల్లలతో కలిసి ఉంటాను, కానీ వాణితో జీవితం గడపను, ఆమెతో డైవర్స్ తీసుకుంటాను కూడా ఆయన కామెంట్ చేసిన పరిస్థితి. మాట్లాడుకుంటే మాట్లాడుకోనియండి, అన్నిటికీ నేను ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఆయన డైవర్సే ఇస్తానంటాడో ఏమే ఇస్తానంటాడో, లెట్ హిమ్ డూ వాట్ హీ వాంట్స్, లెట్ హిమ్ డూ. దాన్ని బట్టి నేను ముందుకెళ్తాను. అనుకున్న ఆస్తులన్నీ కూడా మీ పేరు మీద రాసిపెట్టి చేశాను అని కూడా చెప్తున్నాను. చూపించమనండి, పేపర్ పరంగా చూపించి ఏం ఆస్తులు ఆయన రాశారో. మీరు ఆస్తులు రాశాను ఆస్తుల కోసం ఆయన ఎందుకు మాట్లాడుతున్నారో మాకైతే తెలియదు. మేము ఇప్పటి వరకు ఆస్తుల కోసమే మాట్లాడి, ఇల్లీగల్ అఫైర్స్ని ఇక్కడ కంటిన్యూ చేయకూడదు, మా పరువు ప్రతిష్టలు పోతున్నాయని మేము చెప్పాం. కావాలంటే పలాసాలో నిలిచేసుకోమని వాళ్ళ అమ్మ, వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ ఫ్యామిలీస్ అక్కడ ఉన్నాయి. ఇలాంటి పనులు అక్కడ చేస్తే ఫ్యామిలీస్, పిల్లలు ఎంత డ్యామేజ్ అవుతారనేది అర్థం కావాలని మేము చెప్తుంటే, ఆస్తులు అంటే ఎన్నడెక్కనోడు గుర్రం ఎక్కినట్టు ఆయన ఒక షర్టు ప్యాంటు పట్టుకొని ఈ ఊరు వచ్చి మా గుడ్ విల్, మా ఫైనాన్షియల్ సపోర్ట్తో వచ్చి ఆయన బుర్రలో ఉన్నదల్లా ఆస్తులు, ఇంకొకటి లేదు. నాకు వాళ్ళ తమ్ముడు కానీ వాళ్ళు కానీ నవ్వుతారు. ఆస్తుల కోసం వెళ్ళండి. ఈ సంవత్సరం కూడా సుమారు ₹1 పైగా ఇచ్చానంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. చూపించమనండి బ్యాంక్ స్టేట్మెంట్. ₹1 పైన ఇస్తే బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటుంది కదా, చూపించమనండి. ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తారు? నిన్న రాత్రి నుంచి చూస్తున్నారు, మీ మీద ఇష్యూస్ కంటిన్యూ చేయడానికి వీలు లేదు. మేము యాక్సెప్ట్ ఆయనకి ఏదైనా పర్సనల్ వ్యక్తిగతంగా ఉంటే బయట తేల్చుకోవాలి, బయట చూసుకోవాలనేది మా ప్రధాన ఇది. తనపై దాడి చేసేందుకు మీరు, మీ కుమార్తెతో పాటు మీ బంధువులు ప్రయత్నించారంటూ కూడా ఆయన పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారండి. మేము ఫిర్యాదులు చేయలేదండి. మేము ఆయన చేశాక మేము చేసాం, మేము దాడి చేసామని చెప్పాక మేము చేసాం. ఇది తనకైతే ఏం కావద్దు, తన పిల్లలందరికీ కూడా భద్రత కల్పించాలి. ముఖ్యంగా తనకి ఏదైతే కార్యక్రమం ఉందో ఇక్కడ ఈ బిల్డింగ్లో ఇల్లీగల్ సంబంధించిన కార్యక్రమాలు జరగకూడదు అంటూ కూడా ఆమె చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సూర్యతో బాలు, 20 శ్రీకాకుళం జిల్లా.